ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా దీనిదే హవా. రీసెంట్ డేస్లో ఏఐ టెక్నాలజీ వాడని ఫీల్ లేదు. టెక్ రంగంలోనే కాదు, ఎంటర్టైన్మెంట్, క్రియేటివ్ రంగాల్లో కూడా ఏఐని బాగా వాడుతున్నారు. తమ ఇమాజినేషన్కి ఏఐని యాడ్ చేసి వాహ్వా అనే రీతిలో ఫోటోలు, వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ఏఐ ఇచ్చే కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక యూట్యూబర్ల ఏఐ వాడకం గురించి అయితే చెప్పక్కర్లేదు. తమ ఫాలోవర్లను ఆకట్టుకోవడానికి లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపిస్తున్నారు. దీంతో ఏది నిజమైన వీడియోనో, ఏది ఏఐ సాయంతో రూపొందించిన వీడియోనో తెలుసుకోలేక నెటిజన్లు తికమక పడుతున్నారు. ఈ కాలం కుర్రకారికి అచ్చా ఏఎఫ్ఎం అనే యూట్యూబ్ ఛానల్ గురించి తెలిసే ఉంటుంది. బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్తో యూత్ని విపరీతంగా అట్రాక్ట్ చేస్తుంది ఛానల్. కంటెంట్లో ఉన్నదంతా నాన్ వెజ్ స్టఫే. హాట్ డ్రెస్లో ఉన్న ఓ అందమైన అమ్మాయి తన ఎక్స్పీరియన్స్ల గురించి చెబుతూ కొంతమందికి గిలిగింతలు పెడుతూ ఉంటుంది. ఇది చూసిన ఆ యూత్ అంతా చూడరా మామ అంటూ పక్కన ఫ్రెండ్స్కి చూపిస్తూ పక్కపక్క నవ్వుకుంటున్నారు. నెక్స్ట్ వీడియోలో ఇంకెంత స్టఫ్ ఉందో అని ఆ షార్ట్స్ని తెగ స్క్రోల్ చేస్తున్నారు. కలర్ఫుల్ డ్రెస్సులతో రెచ్చగొట్టే మాటలతో కవ్విస్తున్న ఆ అమ్మాయిని చూసి ఎవరి యూట్యూబర్ అంటూ గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. అయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ హాట్ గర్ల్ అమ్మాయే కాదు, ఇంకా చెప్పాలంటే అసలు మనిషే కాదు. అవును, నిద్ర లేకుండా చేస్తున్న ఆ హాట్ గర్ల్ ఏఐ జనరేటెడ్ ఇమేజ్. ఏఐ సాయంతో ఆ ఇమేజ్కి బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, వాయిస్ ఓవర్ కూడా యాడ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఆ వీడియోస్కి లక్షల్లో వ్యూస్. ఇంతకు ముందు మీరు ఏఐతో క్రియేట్ చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో, ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ల వీడియోలు చూసే ఉంటారు. వారంతా చిన్నారుల్లా మారిపోయి నవ్వించటం, లేదంటే పళ్ళు, కూరగాయలు అమ్ముతూ చిరు వ్యాపారుల్లాగా కనిపించిన వీడియోస్ చూసి ముచ్చటపడి ఉంటారు. చేపలమ్ముతున్న అనుష్క, బట్టలు ఆరేస్తున్న రష్మిక, వంట చేస్తున్న సాయి పల్లవి, ఇవన్నీ ఏఐ వీడియోసే. ఇది కూడా అలాంటిదే. కాకపోతే మీరు చూస్తున్నది ఏఐ వీడియో అని అంత ఈజీగా గుర్తుపట్టలేరు. అదే మాయ. ఇవే కాదు, ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో బోలెడు. కొన్నాళ్ళ క్రితం ఇండియన్ ఫుడ్ మీద క్రియేట్ చేసిన ఓ ఏఐ వీడియో తెగ వైరల్ అయింది. మనుషులు చిన్నగా మారిపోయి భారతీయ వంటలు చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్తో వీడియోని క్రియేట్ చేశారు. ఇందులో మనుషులు సమోసాలు, బిర్యానీ, ఇడ్లీలు, పొంగలి, చపాతీలు, జాంగ్రీలు, అన్నం, మోమోలు, దోశలు వంటి వంటకాల్ని వేర్వేరు లొకేషన్లో వండుతూ కనిపిస్తారు. పచ్చని పల్లె వాతావరణంతో కనిపించిన ఆ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. ఇదొక్కటే కాదు, ఏఐ టెక్నాలజీ ఉపయోగించి చనిపోయిన తల్లిదండ్రులు ఆకాశం నుండి కిందకి రప్పిస్తున్నారు. సింహాలతో సెల్ఫీ దిగుతున్నారు. దేవుడితో మాట్లాడుతున్నారు. దెయ్యాలతో ఆటలాడుతున్నారు. నిజంగా కాదులేండి, ఏఐ టెక్నాలజీతో స్క్రీన్లపైనే ఇది సాధ్యం. అట్లుంటుంది మరి ఏఐతోని. ఎక్కడ చిన్న డౌట్ కూడా రాదు. ఎంత జూమ్ చేసి చూసినా చిన్న మిస్టేక్ కూడా కనిపించదు. అంత పర్ఫెక్ట్గా ఏఐతో వీడియోస్ చేసి సోషల్ మీడియాలో వదిలితే దుమ్ము రేపుతుంది. జనాల మైండ్ బ్లాక్ చేస్తుంది. అయితే కొత్తగా వచ్చిన యూట్యూబ్ పాలసీ ద్వారా ఏది రియల్ వీడియోనో, ఏది ఏఐ వీడియోనో జనాలకు ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. తమ క్రియేటర్ స్టూడియోలో కొత్త టూల్ని పరిచయం చేసిన యూట్యూబ్ ఎవరైనా వ్యక్తులు కానీ, ప్రదేశాలు కానీ, సీన్లను కానీ ఏఐ ద్వారా క్రియేట్ చేస్తే ఆ విషయాన్ని ఛానల్ నిర్వహిస్తున్న వ్యక్తులు కన్ఫామ్గా యూట్యూబ్కి తెలపాల్సి ఉంటుంది. ఒకవేళ స్పెషల్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి మీకు మీరే ఎడిట్ చేసిన కంటెంట్కు ఏఐ స్పెషల్ లేబుల్ పెట్టాల్సిన అవసరం లేదని తన బ్లాగ్లో రాసుకొచ్చింది.